హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు సంతోషి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఆనియన్ ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్గా ఈజీగా అయ్యే ఎగ్ కర్రీ. సో ముందుగా తయారీ విధానం చూద్దాం. ముందుగా 3 ఎగ్స్ని అయితే ఉడకబెడుతున్నాను. ఉడకబెట్టి కట్ చేసి వేస్తే చాలా బాగుంటుంది. సో ఈ ముందు 3 ఎగ్స్ని ఉడకబెట్టేస్తున్నాను. వేరే ప్యాన్ తీసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. వేసిన తర్వాత దీంట్లోకి నేను ఒక 5 ఆనియన్స్ పెద్ద సైజు ఉన్నాయి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను. 3 పచ్చిమిర్చి చిన్న చిన్న సైజులో కట్ చేసి పెట్టాను. దీంట్లోకి కొద్దిగా జీలకర్ర, ఆవాలు యాడ్ చేస్తున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిని దీంట్లో వేసుకోవాలి. అవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ కూడా దీంట్లోనే వేసుకోవాలి. ఇవైతే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ సైజులో కట్ చేసుకుంటేనే తినేటప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. పెద్ద పెద్దగా కట్ చేసుకుంటే కూడా సరిగ్గా ఉడకవు, అట్లా ఉంటుంది. సన్నగా కట్ చేసుకోవాలి. సో మొత్తం వేసిన తర్వాత దీంట్లో కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను. మొత్తం వేసిన తర్వాత ఆయిల్లో కరెక్ట్గా కలిసేలా కలుపుకొని కొద్దిసేపు ఫ్రై చేయాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ పసుపును యాడ్ చేస్తున్నాను. సాల్ట్ను కూడా 2 స్పూన్స్ యాడ్ చేస్తాను. దీంట్లో ముందుగానే యాడ్ చేస్తే ఏంటంటే ఆనియన్ తొందరగా మగ్గుతుంది. దీనికి సరిపడంత సాల్ట్ను యాడ్ చేసేసి నేనైతే మూత పెట్టేస్తున్నాను. కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిస్తాను. సాల్ట్ యాడ్ చేయడం వల్ల తొందరగా ఆనియన్ ఫ్రై అయిపోతుంది. ఇది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తున్నాను. లో టు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇది మూత పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు ఉడికిస్తున్నాను. తర్వాత దీన్ని ఒకసారి మళ్ళీ కలుపుకున్న తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 స్పూన్ వరకే యాడ్ చేసుకోవాలి. దీంట్లో వాటర్ కూడా వేయట్లేం కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లోనే తొందరగా ఫ్రై అయిపోతుంది. ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే మనకు కర్రీ అనేది అడుగంటకుండా మంచిగా ఉడుకుతుంది. సో అల్లం వేసిన తర్వాత కొద్దిసేపు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాల వరకు మగ్గించాను. ఈ విధంగా మగ్గిన దాన్ని ఒకసారి మూత తీసి ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర సన్నగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి 2 స్పూన్స్ కారాన్ని యాడ్ చేస్తున్నాను. కారం యాడ్ చేసిన తర్వాత స్టవ్ని మాత్రం సిమ్లోకి చేంజ్ చేసుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఇదైతే కారం యాడ్ చేసినాక నేను మొత్తం కలుపుతున్నాను. కలిపిన తర్వాత నేను ఒక 2 నిమిషాల వరకు సిమ్లో పెట్టి మగ్గిస్తాను. ఇప్పుడు కొద్దిసేపు మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకొని దీంట్లోకి 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేస్తాను. సో ఇదైతే మొత్తం కలిసేలా కలిపేశాను. దీంట్లో ధనియా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసి ఇంతకుముందు అయితే ఏ ఎగ్స్ ఉడకబెట్టానో ఆ ఎగ్స్ పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో కలిపేస్తున్నాను. ఆనియన్ కరెక్ట్గా మగ్గిన తర్వాతనే ఎగ్స్ని వేసుకోవాలి. నేనైతే ఆనియన్ దీంట్లో చూసినట్టయితే మీకు ఆనియన్ పూర్తిగా ఉడికిపోయింది. అన్నీ వేసి కలిపిన తర్వాత నేను ఫైనల్లీ ఎగ్స్ మాత్రం చిన్న చిన్నగా కట్ చేసి
కలిపేశాను. కలిపిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. అప్పుడు ఎగ్గుకు అనేది ఉప్పు కారం కరెక్ట్గా పడుతుంది. సో ఎగ్గు కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా ఎగ్గు కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. తినడానికి చాలా బాగుంటుంది. రైస్లో అయితే సింపుల్గా చేసుకోవచ్చు, చాలా ఈజీగా, చాలా త్వరగా కూడా అవుతుంది. సో మా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.